హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకుందాం చూద్దాం. ముందుగా మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడుగు ఉంచుకొని చెక్కు తీసుకోవాలండి. తర్వాత మనం తురుముకుందాము. ఇదిగోండి, తురిమాక ఇలా ఉంది. ఇంకా మొత్తం తురమలేదు. మొత్తం తురిమేశాక ఒక గిన్నెలో తీసుకుందామండి. ఇదిగోండి, ఒక కాయకి ఇంత వచ్చిందండి. మనం ఒక కాయే కదా కాబట్టి తీసుకున్నదాన్ని కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకుందాము. కొంచెం ఎల్లుల్లిపాయలు, ఒక 6-7 ఉంటాయండి గర్భాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, వన్ స్పూన్ సాల్ట్ అండి. తర్వాత కలిపాక టేస్ట్ని బట్టి చూసుకుందామండి. తర్వాత కొంచెం ఆవపిండి మెంతుకుండి 1 స్పూన్ అండి. 2 కలిపి వేయించి మిక్సీ పట్టుకున్నాం. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి. ఇందులో ఆయిల్ వేయట్లేదండి, ఆయిల్ తాలింపు చేసేటప్పుడు వేసుకుంటాము. ఈ మామిడికాయ తురిమే దాంట్లోనే కొంచెం వాటర్ వస్తుంది కదా, అదే సరిపోతుంది కలపటానికి. కొంచెం పచ్చివాసన నీరు పోవాలంటే తాలింపు చేసుకున్నప్పుడు తాలింపులో కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచుదామండి. తర్వాత ఈలోపు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. మన అందులో ఏం వాడలేదు కదండి, ఇందులో కొంచెం ఎక్కువ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లిపాయలు, ఇవి లైట్గా వేగనిద్దామండి. తర్వాత తాలింపులు, తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇవి బాగా వేగించుకుందాం. ఇవన్నీ వేగిపోయాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, అది అందులో వేయించుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుదామండి. దాంట్లో ఉన్న నీరంతా పీల్చేస్తుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి అందరికీ నచ్చితే లైక్ చేయండి. అంతేనండి, చాలా ఈజీ. ఒక 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామిడికాయ సీజన్లో ఎలాంటివి కానీ మామిడికాయ ఊరగాయలు, మామిడికాయ తురుము పచ్చడి, తప్పుడు పచ్చళ్ళు ఇవన్నీ చేసుకుంటుంటాం కదండి. అంతేనండి, ఇలా వేగిందని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఎంతో ఈజీగా మామిడికాయ తురుము పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా పెట్టానండి ఛానల్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు, చెప్పండి. ఓకే, బాయ్ అండి.